హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే వినాయక చవితి షాపింగ్ టు నిమజ్జనం వీడియో. ఈరోజైతే షాపింగ్ కోసం మా ఇంటి దగ్గర నుంచి ఇలా బయలుదేరాం. సో చూడండి, ఇది మా ఇంటి దగ్గర అవుట్ సైడ్ వ్యూ. సో వినాయక చవితి షాపింగ్ అంటే ఎంత బాగుంటుందో కదా. సో చిన్నప్పుడైతే మా పేరెంట్స్ తీసుకొస్తే వినాయక చవితి చేయడం మేము అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఈసారి మేమే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ వినాయక చవితి కాబట్టి మేమే షాపింగ్కి వెళ్ళి వినాయకుడిని కొని తీసుకొచ్చి ప్రసాదాలన్నీ చేసి పూజ ఓన్గా చేయడం అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో బయట అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇప్పుడే అలా గాజువాక్ ఎంటర్ అయ్యాం షాపింగ్ కోసం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి అలా మార్కెట్కి వెళ్ళాం. చూడండి, బొజ్జ గణపయ్యలు ఎంత క్యూట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నారో. సో చూడండి, చాలామంది మట్టి వినాయకులు అలాగే కలర్ఫుల్గా ఉన్న వినాయకుల్ని ఎంత బాగా డెకరేట్ చేసి అమ్ముతున్నారో. సో చాలామంది చాలా స్టాల్స్ పెట్టారు వినాయకుల్ని అమ్మడానికి. సో ఇక్కడైతే ఈ గణపయ్య చూడండి, ఫుల్ గోల్డెన్ కలర్లో ఎంత బ్రైట్గా ఎంతలా మెరుస్తున్నారో. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ సైజెస్లో చాలా మట్టి వినాయకుల్ని చాలా బయట అయితే ట్రాఫిక్ చాలా ఫుల్గా ఉంది. చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. వినాయక చవితి అంటే ఫుల్ హడావిడి చేసేవాళ్ళం. మా ఊర్లో అయితే దేవుణ్ణి 9 days అలా ఉంచేవాళ్ళు. ఈ 9 days ఫుల్గా పూజలు, ప్రోగ్రామ్స్, భజన. ఈ భువి అంతా మట్టితోనే నిండి ఉంటుంది కాబట్టి ఘననాథుడు మట్టిలోనే ఉద్భవించాడని చెప్తారు. కాబట్టి మట్టితో స్వామివారిని తయారు చేసి పూజించాలని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ మేమైతే మాత్రం మట్టి వినాయకుడినే పెడతాం. ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. సో ఇయర్ కూడా మట్టి వినాయకుని తెచ్చి పూజించాం. మన ముందే చూడండి, మన ముందే మట్టి వినాయకుని తయారు చేసి ఆ మట్టి ప్రతిమని ఒక 20-30 నిమిషాల్లోనే తయారు చేసి అమ్ముతున్నారు. చూడడానికి ఎంతో బాగా అనిపించింది. సో మీకోసం చూపించాలని షూట్ చేసాం. మట్టి వినాయకులు చూడండి చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో. సో అందరూ మట్టి వినాయకులే పూజించండి, మన పర్యావరణాన్ని కాపాడండి. ఇప్పుడైతే షాపింగ్లో ఫ్లవర్స్ దగ్గరికి వచ్చాము. ఫ్లవర్స్ అయితే చాలా ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. అయితే పండగ కదా, మనం ఎంతైనా కొంటాం కాబట్టి వాళ్ళు కూడా అలాగే సేల్ చేస్తారు. మేమైతే కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం. ఆ కొన్ని ఫ్లవర్సే 80 రూపీస్ అంట. కొన్ని చామంతులు, అలాగే వైట్ చామంతి, ఎల్లో కలర్ చామంతి, అలాగే గులాబీ పువ్వులు కొన్ని తీసుకున్నాం. సో చూడండి, మార్కెట్ అయితే ఎంత మంది జనాలు ఉన్నారో, ఫుల్ క్రౌడీగా ఉంది. అసలు వన్స్ లోపలికి ఎంటర్ అయితే ఎక్కడ ఏం అమ్ముతున్నారో ఎక్కడ ఏం సేల్ చేస్తున్నారో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. సో పూజ కోసం ముందు రోజు అందరూ అన్నీ తీసుకుంటారు కాబట్టి మార్కెట్ ఫుల్ క్రౌడీగా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో పాలవెల్లి, ఈ పాలవెల్లి మేము కొంటున్నప్పుడు వీడియో మీకోసం షూట్ చేసి చూపించాలనిపించింది, మీకోసం షూట్ చేసాం. వినాయకునికి పాలవెల్లి ఎందుకు కడతారు? అసలు ఏ పండక్కి కనిపించని వింతైన ఆచారం పాలవెల్లి. ఆకాశానికి ప్రతీకగా పాలవెల్లిని కొలువుదీరుస్తాం. ఆకాశంలో ఉండే నక్షత్రాలే గ్రహాలే ఫలాలుగా మార్చి, అంటే రంగురంగుల ఫలాలు కాయల రూపంలో మండపంగా తీర్చిదిద్దుతాం. గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా. ఈ పాలవెల్లి చాలా మోడల్స్లో ఉంటాయండి. జర్మన్ సిల్వర్లో ఇత్తడిలో ఉంటాయండి. మేమైతే వెదురుతో చేసింది స్టాండ్ లాంటివి తీసుకున్నాం. ఈ పాలవెల్లి అనేది ప్రతి పూజలో ప్రతి స్టోర్లో వినాయక చవితి ముందు రోజు అలాగే 1 week ముందు కానీ సేల్ చేస్తారు. వితౌట్ స్టాండ్ అయితే 50 రూపీస్ 40 రూపీస్ కాస్ట్లో ఉంది. ఇంకా మళ్ళీ వాటిని తాళ్ళతో కట్టడం అంత పెద్ద పని అని చెప్పి మేము ఒక స్టాండ్ లాంటిది తీసుకున్నాం. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా మన ముందే తయారు చేసి ఎంత స్టిఫీగా ఉందో చేసిస్తున్నారు. చాలా క్రౌడ్ ఉంది, దీనికోసం చాలాసేపు వెయిట్ చేసాం. సో మనం ఏ పూజ చేసినా పూజలో స్వామివారిని అయితే చక్కగా అలంకరించాలి కదా. ఇప్పుడైతే స్వామివారి ప్రతిమని ఓపెన్ చేస్తున్నాం. చూడండి, మా బుజ్జి వినాయక ఎంత క్యూట్గా ఉన్నారో. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓం గణేశాయ నమః. సో ఇప్పుడైతే స్వామివారిని డెకరేట్ చేస్తున్నాం. స్వామివారికి మెడలో ఒక దండ వేసాం. అలాగే పాలవెల్లికి 9 రకాల పళ్ళు కట్టాం. ముందుగా మండపం మీద బియ్యం వేసి ఆ బియ్యం మీద స్వామివారిని ప్రతిష్ఠించాం. అలాగే 2 వైపులా డెకరేషన్ కోసం దండలు, అలాగే అఖండ దీపం, 2 వైపులా దీపం కుందులు కూడా పెట్టాం. మధ్యలో వెండి దీపాలు పెట్టి దీపం వెలిగించాం. అలాగే 2 వైపులా చెరుకులు, అలాగే స్వామివారికి జొన్నపత్తులు
ఇవన్నీ పెట్టి స్వామివారిని ఇలా డెకరేట్ చేసాం. అలాగే స్వామివారి పీఠం మీద ముందుగా ఒక టవల్ వేసి టవల్ మీద బియ్యం వేసి స్వామివారిని ప్రతిష్ఠించాం. చిన్నప్పుడైతే మా ఊర్లో దేవుణ్ణి 9 days ఉంచేవాళ్ళు. ఈ 9 days అయితే ఫుల్గా పూజలు, ప్రోగ్రామ్స్, భజనలు ఇవన్నీ జరిగేవి. సో మేమైతే మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఫైనల్గా నిమజ్జనం డే రోజు అయితే తప్పెడుగుళ్ళు, బిందెల డ్యాన్సు, పులివేషాలు ఇవన్నీ పెట్టేవారు. అలాగే ఊరంతా స్వామివారిని ఊరేగించి ఫైనల్గా నిమజ్జనం చేసేవారు. అలా ఉండేది మా చైల్డ్హుడ్లో పండుగ అంటే. సో ఇప్పుడైతే స్వామివారికి పళ్ళు, ప్రసాదాలు ఇవన్నీ పెట్టి స్వామివారిని డెకరేట్ చేస్తున్నాం. చిన్నప్పుడైతే మా మమ్మీ చేసినప్పుడు అస్సలు ఏం తెలిసేది కాదు. నేను ఓన్గా పూజ చేసుకున్నప్పుడు, ఇన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసినప్పుడు లిటరల్లీ స్పీకింగ్ మా మమ్మీ ఫెస్టివల్స్ టైంలో ఎంత వర్క్ చేసేవారు అనేది గుర్తొచ్చింది. సో అమ్మలందరూ చాలా గ్రేట్ కదా. సో లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసాం. అప్పుడైతే ప్రసాదాలు, పూజ, ప్రిపరేషన్ అంతా అయితే నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా మరిది, మా మావయ్య గారు అందరూ కలిసి చేసాం. సో ఇప్పుడు మా ఇద్దరమే కదా పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసరికి ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపించింది. స్వామివారికి అయితే 11 రకాల పళ్ళు పెట్టాము. అలాగే 2 వైపులా చెరిగ్గడ్లు, జొన్నపత్తులు కూడా పెట్టాం. చిన్న వినాయకుడిని అలాగే పసుపుతో కూడా చేసాం. ప్రతి సంవత్సరం మేము ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడతాం. ఇయర్ కూడా మట్టి వినాయకుడిని తీసుకున్నాం. స్వామివారికి అయితే 9 రకాల ప్రసాదాలు, ఉండ్రాల పాయసం, పరమన్నం, శనగలు, గారెలు, పులిహోర, అటుకులు, వడపప్పు, కొమ్మి శనగలు, అలాగే బొబ్బట్లు, ఇడ్లీలు ఇవన్నీ చాలా రకాల ప్రసాదాలు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు పెట్టాం. సో ఈ 11 రకాల ప్రసాదాలతో స్వామివారిని ఎంతో ప్రీతిపాత్రంగా స్వామివారికి సమర్పించాం. అలాగే స్వామివారి డెకరేషన్ కోసం ఇవన్నీ తెచ్చి అలా అలంకరించాం. చూడండి మా స్వామి ఎంత నిండుగా కలకలాడుతున్నారో. సో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫైనల్లీ నిమజ్జనం డే మేమైతే స్వామివారిని 3 days ఉంచాం. ఈ 3 days స్వామివారికి పూజ చేసి ప్రసాదాలు పెట్టాం. ఈ 3 days అయితే స్వామివారికి జ్యోతి అలా వెలుగుతుండాలి కాబట్టి అఖండ దీపం, 2 దీపం కుందుల్లో ఉన్న దీపం కూడా అలా మెలకుగా ఉండి జ్యోతి వెలిగించే వాళ్ళం. ఎందుకంటే నిమజ్జనం చేసే వరకు జ్యోతి అలా వెలుగుతూ ఉండాలని. ఫైనల్గా మేమైతే నిమజ్జనం చేసే ముందు స్వామివారికి పూజ చేసి ప్రసాదం పెట్టాం. ఇక్కడ సిటీలో అయితే మాకు చెరువులు అవేమీ దగ్గరలో ఉండవు కాబట్టి మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఒక వినాయకుడిని పెట్టారు. అక్కడ అడిగితే వాళ్ళు తీసుకురమ్మన్నారు. మేము ఫైనల్గా మా వినాయకుడిని అయితే అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి మా వినాయకుడిని తీసుకెళ్తుంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది. వినాయకుడిని తీసుకుని అయితే అక్కడికి వెళ్తున్నాం. సో తీసుకెళ్లే ముందు మీ అందరి కోసం ఒక చిన్న క్లిప్పింగ్. మా బుజ్జి వినాయకుడిని చూడండి ఎలా తీసుకెళ్తున్నామో. సో అక్కడికి తీసుకెళ్ళాక కొంచెం దేవుడికి ఫస్ట్ దండం పెట్టుకొని అక్కడ చిన్న క్లిప్పింగ్ తీసాం మీకోసం. చూడండి బుజ్జి వినాయక ఎంత బాగున్నారో, మంచిగా డెకరేట్ చేశారు. సో అక్కడ వాళ్ళు వీడియో తీస్తుంటే అక్క ఏంటి అని అడుగుతున్నారు. సో ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది పెడతామనంటే సో ఓకే అక్క అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ తీశారు, వినాయకుని తీసుకున్నారు. సో చూడండి ఇక్కడ కింద బుజ్జి వినాయకులు ఎంత మంది ఉన్నారో. అలాగే చాలామంది నిమజ్జనం కోసం తీసుకొచ్చారు. ఈ 9 రోజులు స్వామివారు పూజలు అందుకుంటారన్నమాట. సో ఫస్ట్ టైం మేము పూజ చేసి ఇలా స్వామివారిని ఇలా నిమజ్జనం కోసం తీసుకెళ్తుండడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ మా వినాయకుడిని అయితే ఇచ్చేసాం. చూడండి మా బుజ్జి వినాయక ఎంత బాగున్నారో. సో ఇది వినాయక చవితి ఫుల్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోస్ చూస్తున్నారు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.